వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల నేతలు మాటల తూటాలు పేల్చారు. దీంతో అడిషనల్ ఎస్పీలు తుషార్ డుండి, ప్రేరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చాలా బాగా జరుగుతోంది. ఇంకా ఏంటంటే 8కి కాబట్టి స్టార్ట్ అయ్యేది, నీకు 9:30-10 గంటల నుంచి స్పీడప్ అందుకుంటుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా ఓటర్లందరికీ కూడా మీ ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి విలువైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఓటు ఇది అందరికీ కూడా ఉండదు, మేధావులుగా పిలువబడేటువంటి మీ అందరికీ కూడా ఉంది. కాబట్టి దయచేసి ఈ ఓటును వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు కూడా శిరస్సు వంచి చేతులు జోడించి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నా. వీడియో క్లిప్పింగ్ నేను కూడా అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఏముంది దాంట్లో ఏమైనా ఓటర్లకు సంబంధించి కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీందర్ రెడ్డి పదం కానీ, ఓటర్ల పేరు కానీ ఎక్కడైనా ఏమైనా ఉందా? ఆమె అనేటటువంటిది ఏంది, కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేసినారో అవి ఎంట్రీ చేసుకున్నారు, సంతకాలు తీసుకున్నారా అని అడిగింది. ఈ ప్రభుత్వానికి దానికి ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకి దీనికి ఏం సంబంధం? 20,000 రూపాయలతో నిజంగానే ఇక్కడ ఈ జిల్లాలో కొనగలుగుతామా? అట్లాంటివి సాధ్యమా? ఏదంటే పనికి మాలిన ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు పచ్చకామర్లోనికి ఊరంతా పచ్చగా కనబడుతుంది. ఏ అంశం కూడా వాళ్ళు దీంతో ముడిపెట్టి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఓటర్లను కూడా ఎంత హాస్యాస్పదం, ఎంత అన్యాయం అంటే, ఈరోజు 3 లక్షల చిల్లర మంది ఎన్రోల్ చేసుకుంటే ఈ ఓటర్లందరూ కూడా దొంగ ఓటర్లు అని చెప్పి 4 రోజుల నుంచి ప్రచారం మొదలుపెట్టినారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఈరోజు అక్టోబర్లో ఎన్రోల్మెంట్ జరిగింది, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 5 నెలల కాలంలో నిజంగానే దొంగ ఓట్లు ఎక్కించింటే ఈరోజు మీ శ్రేణులు గ్రామాల్లో, మండలాల్లో మీది 40 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ అంటారు. మేము ఐడెంటిఫై చేసినాం, మీరు ఎందుకు కోర్టులో మీరు కేసు వేయలేకపోయినారు, మీరు ఎందుకు విచారణకు ఆదేశించుకోలేకపోయినారని చెప్పి ఈ సందర్భంగా నేను బహిరంగంగా ప్రశ్నిస్తా ఉన్నా. దీని మీద చర్చకు కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కోర్టులకు వెళ్ళడము, స్టేలు తెచ్చుకోవడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. నిజంగానే మీరు ఎందుకు ఎంక్వైరీకి ఆర్డర్ వేయించలేకపోయినారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి బహిరంగ సవాల్ విసురుతా ఉన్నా.